హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివిషాస్ డైరీస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నా. బయట ఎండలు అయితే ఎక్కువ ఉన్నాయి కదా, జాగ్రత్తలను తీసుకుంటున్నారా? మరి ఈరోజు మన కుకింగ్ సిరీస్ ఎపిసోడ్ 3లో మనం చేసుకోబోయేది ఆనపకాయ పులుసు. ఇది ఎంతమందికి తెలుసు అనేది కూడా కమెంట్ చేయండి. సో నాకు తెలిసిన వేలో ఈజీగా అయిపోయే ప్రాసెస్లో చెప్తాను మీకు, ఓకేనా? ఎందుకంటే ఈ సమ్మర్లో కిచెన్లో మనం ఎక్కువ టైం ఉండాలంటే చాలా కష్టం. సో రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఆనపకాయ ముక్కలు, ఆనియన్ పేస్ట్, కొంచెం పసుపు, అలాగే చిన్న బెల్లం ముక్క వాటర్ వేసి బాయిల్ చేసేసారు. 2 విజిల్స్ వచ్చేదాకా పెట్టండి. సో చూసారుగా, ఇలా బాయిల్ అయిపోయిన ఆనపకాయ ముక్కల్లో ఇప్పుడు కొంచెం కారం వేస్తున్నారు. మీ స్పైస్ లెవెల్స్ తగ్గట్టు వేసుకోండి. తర్వాత చింతపండు పులుసు. చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టారు ఒక 20 minutes బిఫోర్. సో పూర్తిగా నానిపోయింది. అది ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. అది వేసిన తర్వాత ఇక్కడ మా ఇంట్లో యూజ్ చేసేది పింక్ సాల్ట్, రాళ్ళ ఉప్పు అనమాట. ఇది కూడా సో ఒక 1 స్పూన్ పడుతుంది. తీసుకున్న పులుసుకి 1 స్పూన్ వేస్తారు. ఇంకొంచెం వేస్తున్నారు, చూసి వేసుకోండి. అలాగే ముక్కల్లో వేసినప్పుడు ముక్కలకి పట్టింది కదా, ఇప్పుడు పులుసుకి చిన్న బెల్లం ముక్క, ఇంత సైజు ముక్కనే ముందు కూడా వేసాము. ఎక్కువ తీపి అనిపించదు మనకి. ఇప్పుడు ఈ పులుసు అంతా మరిగేదాకా కొంచెం హై ఫ్లేమ్లోనే పెడతాము. సో మరుగుతుంది ఎక్కువ అనిపించినప్పుడు అప్పుడు సిమ్లో పెడతాం అన్నమాట. దీనిలో ఇంకా ధనియా పౌడర్ వేయాలి. సో ఒక 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేశారు. తర్వాత గ్రీన్ చిల్లీ కూడా ఒక 3 వేస్తున్నారు కారంకి తగినట్టుగా. అండ్ అడిషనల్ ఫ్లేవర్ కోసం కొత్తిమీర కూడా వేసుకోండి మీరు. ఇక్కడ మా ఇంట్లో లేదని చెప్పేసి ఇక్కడ నేను వేయట్లేదు ఇవాళ. సో కరివేపాకు వేస్తున్నాము కొంచెం ఫ్లేవర్ కోసం. ఇలా ఒక 10 minutes హై ఫ్లేమ్లో బాయిల్ చేస్తే కనుక మనకు బాగా మరుగు పట్టేస్తుంది కదా. సో ఇప్పుడు ఇంకా మనం దాన్ని అలా పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్కి రెడీ చేసుకుందాము, అంటే తాలింపు. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి కొంచెం మెంతులు, రెడ్ మిర్చి, కరివేపాకు, కొంచెం కచ్చబచ్చగా పెట్టిన వెల్లుల్లి, జీలకర్ర అండ్ ఆవాలు. ఇవన్నీ ఒక చిన్న ప్యాన్లో ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత ఇప్పుడు ఏదైతే మన కుక్కర్లో మనం ఆల్రెడీ పులుసు బాయిల్ చేసాం కదా, దానిలో వేసేసి మూత పెట్టేస్తే అయిపోతుంది అనమాట. చాలా సింపుల్, చాలా తక్కువ టైంలో అయిపోతుంది మనకి. మెంతులు చేదు కదా ఎందుకు వేస్తున్నామంటే పులుసులో అన్నిట్లోకి కూడా మెంతులు అనేది మ్యాండేటరీ అండి మా ఇంట్లో. సో మేము ఖచ్చితంగా వేస్తాం కాబట్టి ఎక్కువ వేయము, జస్ట్ అలా కొంచెం వేసామా అన్న పేరు కంటే. తాలింపు పులుసులో వేసిన వెంటనే మూత పెట్టేస్తే కనుక ఆ ఫ్రెష్ ఫ్రేగ్రెన్స్ అనేది మనకి పోదన్నమాట. సో అది చాలా బాగుంటుంది తినేటప్పుడు. మేము చేసింది కూడా అదే. సో థ్యాంక్ యూ. ఇఫ్ యూ ఆల్ లైక్ ద వీడియో, ప్లీజ్ subscribe to our channel. See you all in our next video. Bye bye.